Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ అధికార పార్టీలో ఉన్న రఘురామకు మనశ్శాంతి కరువే. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ఏదో శాపం ఉన్నట్టుంది. అందుకే అధికారంలో ఉన్న ఆయనకెప్పుడూ సుఖం ఉండడం లేదు. 2019లో వైసీపీ తరఫున ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యారు. హాయిగా అధికార పార్టీలో సేద తీరాల్సింది. కానీ ఆ పని చేయలేకపోయారు. ఏడాదిలోపు మాత్రమే వైసీపీ ఎంపీగా సంతోషంగా గడిపారు. ఆ తర్వాత సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఢిల్లీ వేదికగా రచ్చబండ ఏర్పాటు చేసి నిత్యం వైఎస్ జగన్ ఆయన పాలనపై విమర్శలు గుప్పించారు. సరే, యాక్షన్కు రియాక్షన్ కూడా ఎలా ఉండిందో అందరికీ తెలిసిందే. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలనేంత వరకు వైసీపీ పోరాటం చేసినా చివరికి ఫలించలేదు. ఢిల్లీ రాజకీయాలంటేనే రఘురామకు ఇష్టం. అయితే ఆయన అనుకున్నదొకటి, కూటమి చేసిందొకటి. చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్తో టీడీపీ సరిపెట్టింది. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ దక్కలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఆ పదవిలోనూ ఆయన కుదురుగా ఉండడం లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను నాలుక కోస్తాం, సమాధి కడతామని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తిట్టినా చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారని, ఒక యూట్యూబర్ను అరెస్టు చేశారని, మరి తన విషయానికి వచ్చేసరికి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్పై రఘురామ కోరుకుంటున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. కానీ జడ శ్రావణ్ను అరెస్టు చేయాలనేది రఘురామ డిమాండ్. ఇందుకోసం 2-3 రోజులు ప్రభుత్వానికి ఆయన డెడ్లైన్ కూడా విధించారు. తాను కోరుకుంటున్నట్టుగా పోలీస్ శాఖ వ్యవహరించలేదని ఇప్పటికే ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలీస్ శాఖ వృధా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటేనే తనకు న్యాయం జరుగుతుందని ఆయన అంటున్నారు. ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత నాయకత్వంలో తనకు న్యాయం జరగదని ఆయన పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. రఘురామ ఆశిస్తున్నట్టు జడ శ్రావణ్ను 2-3 రోజుల్లో అరెస్టు చేయకపోతే రఘురామ తీవ్ర అసంతృప్తిని బయటపెట్టడానికి వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ ఆయన ఎవరికీ భయపడే మనిషి కూడా కాదు. మనసులో ఏది ఉందో దానిని బయట పెడితే తప్ప శాంతించరు. ఇప్పటికే పివి సునీల్ను అరెస్టు చేయలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో జడ శ్రావణ్ కూడా ఉన్నారు. రఘురామ మనసెరిగి జడ శ్రావణ్ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ అరెస్టు చేయకపోతే మాత్రం రఘురామ నోరు మూసుకుని ఊరుకునే రకం కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏంటో అధికారంలో ఉన్న రఘురామకు ప్రతి సందర్భంలోనూ మనశ్శాంతి లేకుండా పోతోంది.